ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం బెల్జియం దేశం గురించి ప్రార్థిద్దామా? దయతో ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, కృపగల తండ్రి, సత్యస్వరూపి, నీ బంగారు ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో బెల్జియం దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చిన్న దేశాన్ని మీరు దీవించండి. అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుచున్న ప్రభువా, దేవా, భూమి మీద కటిక చీకటి కమ్మి ఉండగా దేవా, నాయన నా తండ్రి, ఆ చీకటి వెలుగును, లోకంలో ప్రకాశిస్తున్న నీ వెలుగును గ్రహింపలేకుండా ఉంది ప్రభువా. దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి మనోనేత్రాలను వెలిగించి వారు రక్షణ మార్గంలోనికి వచ్చినట్లుగా వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. పాప చీకటి యేసు నామంలో తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజకీయ నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు నీతి కలిగిన న్యాయమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని పరిపాలించినట్లుగా సహాయం చేయండి. అక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేయుచుండగా దయగలిగిన తండ్రి, వారు ఏ విధమైన అక్రమ నిర్ణయాలు, అన్యాయపు నిర్ణయాలు అమలుపరచుకున్న సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అధికారులందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవా. అక్కడున్న ప్రజలను నీ నీతితో నింపండి, నీ సత్యముతో నింపండి, నీ ఆత్మతో నింపండి. ప్రజలందరూ రక్షణ మార్గంలోకి వచ్చుటూ సహాయం చేయండి. రక్షణ లేని ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించండి. దయగలిగిన తండ్రి దేవా, అక్కడున్న మోసం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దుష్టత్వం, లంచగొండితనం, అవినీతి అంతయు తొలగిపోవటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీతి, న్యాయం, శాంతి, సంతోషం, సమాధానం ఆ దేశంలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి ప్రభువా. అన్ని రంగాలను మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభువా. వాణిజ్య వ్యాపార రంగాలను మీరు దీవించండి. దయగలిగిన తండ్రి అయ్యా, కృపగల దేవాని స్తోత్రాలు. అక్కడ నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాలను దయచేయండి. యువతను జ్ఞాపకం చేసుకోండి, పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ ఒక్కరిలోనూ చెడుతను మేలకుండా సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నీతిగా, పరిశుద్ధంగా, అనింద్యంగా నీ యొక్క భయభక్తులు పెరుగుతూ సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోనికి నడిపించండి. రక్షించబడిన ప్రతి బిడ్డ అంతవరకు రక్షణలో కాపాడుకుంటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. దేశాన్ని దీవించండి, దేశ ప్రజలను దీవించండి. వాతావరణ నాయన పరిస్థితుల వల్ల ఏర్పడే దేవా తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల నుంచి, వైరస్ల నుంచి ఆ దేశాన్ని